సమాచారం ఏంటి? ప్రసాద్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రవి, ఢిల్లీలో తాజాగా ఒక సంచలనాత్మకమైన ప్రకటన విడుదలైంది. ఈ ప్రకటన ప్రకారం నల్లమల అటవీ ప్రాంతంలో ఎక్కడైతే హెలికాప్టర్ ను గుర్తించినట్టు చెబుతున్నారో ఆ ప్రాంతంలో దాదాపు 5 మృతదేహాలను గుర్తించినట్లు అధికారికంగా ప్రకటన విడుదలైంది. చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ప్రకటన చేస్తున్నట్లు అక్కడ అధికార వర్గాలు వెల్లడించాయి. అయితే తాజా సమాచారం కూడా కొద్దిసేపటి క్రితమే అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి అధికారులతో పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే ఈ విషయాన్ని వెల్లడించినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా కొంత సమాచారం అధికార వర్గాల దగ్గర ఉంది. అయితే ఈ విషయాన్ని చెప్పడానికి, ఈ విషయాన్ని వెల్లడించడానికి మాత్రం అధికార వర్గాలు ఎవరు కూడా ముందుకు రాలేదు, సాహసించలేదు. కొన్ని ప్రత్యేక కారణాల దృష్ట్యా ఈ విషయాన్ని వెల్లడించలేదని, ఇక్కడ రాష్ట్రంలో వెల్లడించలేదని యూనియన్ హోమ్ మినిస్ట్రీకి తెలియజేసిన తర్వాత ఈ సంచలనాత్మక ప్రకటన చేశారని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఎవరెవరు ఉన్నారనే పేర్లు ఇంకా వెల్లడించకపోయినప్పటికీ 5 మృతదేహాలను కనుగొన్నామని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితిని తెలియజేస్తున్నాయి. మొత్తం మీద తాజా సమాచారం 24 గంటల తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక ఉమ్మడిగా ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత మాత్రమే వెల్లడించారని చెప్పి తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర కుటుంబీకులకు చెప్పారు. ఈ విషయాన్ని మాట్లాడే పార్లమెంటు సభ్యుడు జగన్ కూడా తెలియజేశారు. అయితే తమ తండ్రి వైఎస్ రాజశేఖరకి ఏమీ జరగదని, అలాగే వైఎస్ రాజశేఖర క్షేమంగా తిరిగి వస్తారని ఉన్నటువంటి అభిమానులు, అందరి అభిమానులకి ఈ ఆశల మీద అది నీరు పోసినట్లు, నీరు చల్లినట్లయింది. ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా తిరిగి వస్తారని అంతా ఎదురు చూశారు. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఇప్పుడు ప్రజలు చాలా ఆందోళనతో ఉన్నారనేటువంటి సమాచారం మేరకు నెమ్మదిగా కొద్దిగా ఇన్ఫర్మేషన్ సమాచారాన్ని లీక్అవుట్ చేస్తూ వచ్చారని చెప్పేసి ఈ విషయం తెలుస్తుంది. ఎందుకంటే ఒకేసారి సమాచారాన్ని వెల్లడి చేయడం ద్వారా ఇబ్బందికరమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొంటాయని, అందువల్ల సమాచారాన్ని నెమ్మదిగా లీక్ చేయడం ద్వారా మాత్రమే పరిస్థితులను అదుపులో తీసుకురావడం సాధ్యమనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో ఈ ప్రకటన చేశారని చెబుతున్నారు రవి. అత్యంత విషాదకరమైన వార్తని టీవీ9 తన ప్రేక్షకుల దగ్గర తీసుకొస్తుంది. ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇక లేరు. నిన్న ఉదయం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ముఖ్యమంత్రి మరణించినట్టు ఢిల్లీ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ప్రస్తుతం సచివాలయంలోనూ ముఖ్యమంత్రి నివాసంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. హెలికాప్టర్ క్రాష్ సందర్భంగా ముఖ్యమంత్రి బయటపడే అవకాశాలు ఏమాత్రం లేవని చెప్పిన ప్రధాని కార్యాలయం వర్గాలు కొద్దిసేపటి క్రితం ముఖ్యమంత్రి మరణించిన వార్తని ధృవీకరించారు. మా ఢిల్లీ ప్రతినిధి శ్రావణ్ ప్రస్తుతం మనతో ఉన్నారు.